హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో గైస్, ఈ వీడియోలో మనం వచ్చేసరికి ముఖ్యంగా C23 స్టూడెంట్స్ ఈ వీడియోని అయితే చాలా యూస్ఫుల్గా అయితే చూడొచ్చు అనమాట. సో దాంతోపాటు డిప్లొమా ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. లైక్ ఏం చెప్పబోతున్నానంటే టైం మేనేజ్మెంట్ గురించి. లైక్ మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మన యొక్క టైం అనేది ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి. ఉన్న 3 hours, లైక్ నేనేం మాట్లాడుతున్నానంటే డిప్లొమా ఎండ్ ఎగ్జామినేషన్స్. మీకు అందరికి కూడా 80 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ 80 మార్క్స్ని మనం కవర్ చేయడానికి 3 hours టైం అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఈ 3 hours అనేది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ 3 hours టైంని మనం ఏ విధంగా డివైడ్ చేసుకొని మన యొక్క క్వశ్చన్స్ అనేటివి కవర్ చేసుకోవచ్చో ఈ యొక్క వీడియోలో అయితే మీకైతే ఫుల్ ప్లాన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకైతే మీ యొక్క ఎగ్జామ్ పైన చాలా గ్రిప్ అయితే వస్తుంది. అండ్ వీడియోని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చాలా మందికి అయితే యూస్ఫుల్ అవుతుంది కాబట్టి అందినంత వరకు మీరైతే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఎందుకంటే సో ఎడ్యుకేషన్ అనేది మనం ఈజీగా షేర్ చేసినామంటే మనకు కూడా ఈజీగా మనకైతే అందుతుంది. సో షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్లు, ఓకేనా. సో మనం వచ్చేసరికి చాలా మంది అడుగుతున్నారు, బ్రదర్ మీతో డైరెక్ట్గా మాట్లాడాలంటే ఎలా, కాల్ చేసి మాట్లాడాలంటే ఎలా అనేసి. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాల్ మీ ఫర్ యాప్ అనేది మీ యొక్క మొబైల్లో ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా నాతో అయితే మాట్లాడచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీ మొబైల్లో కాల్ మీ ఫర్ యాప్ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సో అందులో కాల్ మీ ఫర్ యాప్ని టైప్ చేసినట్లయితే సో యాప్ని అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు నా నేమ్ అనేది ఎంటర్ చేయండి, బిఎస్డి తెలుగు టెక్ అనేసి కనుక టైప్ చేసినట్లయితే నా యొక్క ప్రొఫైల్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి మీరు నాతో డైరెక్ట్గా కాల్ చేసి మీరైతే మాట్లాడచ్చు అనమాట. సో ఏ విధంగా అది కాంటాక్ట్ అవ్వాలి అనేసి కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మీకైతే ప్రొవైడ్ చేశాను. సో స్టెప్ బై స్టెప్ అనేది అది ఒకసారి అయితే ఫాలో అయ్యి మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయండి. ఏ టైంలో అయినా కూడా మీకైతే రెస్పాండ్ అయితే అవుతాను 24/7. ఈ యొక్క 80 మార్క్స్ని ఏ విధంగా మనం కవర్ చేయొచ్చు అంటే ఉన్న 3 hours చాలా మంది ఏమనుకుంటారు అంటే లైక్ 3 marks క్వశ్చన్స్ అనేటివి 10 ఉంటాయి అండ్ 10 marks క్వశ్చన్స్ అనేటివి 8 ఉంటాయి కదా. సో 1 hour అనేది ఈ యొక్క 10 క్వశ్చన్స్కి లైక్ 3 marks క్వశ్చన్స్ అనేది 10 ఉండేటివి 1 hour టైం ఇద్దాము, రిమైనింగ్ అంతా కూడా 2 hours టైం అనేది ఎస్ఏ క్వశ్చన్స్కి ఇద్దాం అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఇదైతే 100% రాంగ్ అయితే నేనైతే చెప్తాను అనమాట. సో ఎందుకోసం అంటే మనము 3 marks క్వశ్చన్స్కి లైక్ ఇవి 10 క్వశ్చన్స్ ఉంటాయి కరెక్టే, బట్ 3 marks క్వశ్చన్స్కి మనం అంత టైం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇన్ కేస్ మీరు కనుక 10 క్వశ్చన్స్ 3 marks ఉండేటివి మనం కనుక 1 hour టైం ఇచ్చినట్లయితే సో మీరు మ్యాక్సిమం ఇక్కడ సో ఎస్ఏ క్వశ్చన్స్లో లాస్ అయ్యేదానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎస్ఏ క్వశ్చన్స్ అనేటివి ఎప్పుడు కూడా మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో రేర్ కేసులో, వరస్ట్ కేసులో మనకేంటంటే సమ్టైమ్స్ B అనేసి కూడా ఇవ్వడం జరుగుతుంది, సమ్టైమ్స్ C అనేది కూడా యాడ్ చేస్తారు ఉన్న ఒక్క క్వశ్చన్, ఓకేనా. సో ఇలాంటి టైంలో మీకైతే డిసడ్వాంటేజెస్ అయితే వస్తూ ఉంటాయి. అలాంటివి మీరు సాల్వ్ చేయాలంటే మీ యొక్క టైమింగ్ అనేది కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. సో అప్పుడే మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్ని 100%గా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో నేనేం చెప్తున్నానంటే సో ఏవైతే 10 క్వశ్చన్స్ పార్ట్ ఏలో ఉన్న 10 క్వశ్చన్స్ని మీరైతే జస్ట్ 40 to 45 minutes టైం అయితే యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, రేర్ కేసులో మనం 45 minutes అయితే తీసుకుందాం, ఓకేనా. సో 10 marks లైక్ 10 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 3 marks కాబట్టి మనం ఇక్కడ వచ్చేసరికి ఈచ్ క్వశ్చన్కి 4.5 minutes అయితే టైం అయితే పెట్టాలి. సో ఈ 4.5 minutesలో మనం ఒక ఈచ్ క్వశ్చన్ లైక్ 3 marks క్వశ్చన్ అనేది కవర్ చేయొచ్చా అంటే 100% పాసిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఎలా అంటే 1 minute అనేది మీరు టైం అనేది మీ యొక్క థింకింగ్ పైన ఆలోచించండి. లైక్ ఆ క్వశ్చన్ ఏంటి, సో దీనికి ఆన్సర్ ఏముంటుంది అనేసి ఆలోచన అయితే పెట్టుకోవాలి. సో అప్పుడు మీకు లైక్ రిమెంబరింగ్ చేసుకునే దానికి టైం అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి ఈ యొక్క 1 minute అయితే యూజ్ అయితే అవుతుంది. రిమైనింగ్ ½ second ఏదైతే లైక్ ½ minute 30 seconds టైం ఉంటుంది కదా, ఈ 30 seconds అయితే మీరు జస్ట్ రిమెంబర్ చేసుకునే ఈజీగా అయిపోతుంది కాబట్టి సో ఉన్న 3 minutesని అయితే మీరు రాసేదానికైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒక షార్ట్ ఆన్సర్ రాయడానికి మ్యాక్సిమం 2 to 3 minutes కన్నా ఎక్కువ టైం అయితే పట్టదు. సో ఈ విధంగా మనం టైమింగ్ చూసుకున్నట్లయితే వితిన్ 4.5 minutesలో మీ యొక్క షార్ట్ ఆన్సర్ అడిగితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇదే విధంగా ప్రతి ఒక్క ఆన్సర్ లైక్ 10 క్వశ్చన్స్ ఉంటే 10 క్వశ్చన్స్కి ఇదే ఫార్ములా అనేది మీరైతే యూజ్ చేయరు. ఎందుకంటే సో ఈ యొక్క 10 క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ ది 10 మీకు ఆల్మోస్ట్ 5 to 6 క్వశ్చన్స్ అనేటివి ఈజీగా మీరైతే రాసేదానికైతే ఉంటుంది మీరు కనుక ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అయినట్లయితే. సో దానికి పెద్దగా టైం పట్టదు కాబట్టి వితిన్ 10 or
12-13 మినిట్స్ కల్లా మీరు ఈజీగా 5 క్వశ్చన్స్ అయినా రాసేదానికైతే అవకాశం ఉంటుంది. ఈజీగా మీకు అదైతే తడుతుంది కాబట్టి, ఓకేనా. సో 40-45 మినిట్స్ అనేవి ఎనఫ్. సో దీనికన్నా ఎక్కువగా మీరైతే మీ యొక్క షార్ట్ ఆన్సర్స్కి అయితే టైం స్పెండ్ చేయకండి. ఇన్ కేస్ ఆ విధంగా టైం స్పెండ్ చేశారంటే మీ యొక్క మార్క్స్ అనేటివి మీరు లాస్ చేసుకున్నట్లే. సో నేను చెప్పిన ఫార్ములాని యూస్ చేయండి. 1 మినిట్ అనేది మీరు క్వశ్చన్ ఏది అండ్ దీనికి ఆన్సర్ ఏది అనేసి గుర్తుకు తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ రిమైనింగ్ 30 సెకండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 30 సెకండ్స్ ఒక్కసారిగా ఆన్సర్ ఇలా రాయాలి అనేసి ఆలోచించుకోండి. ఉన్న 3 మినిట్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో సో ఆ 3 మినిట్స్ని మీరు రాసేదానికైతే లైక్ పేపర్ పైన ప్రజెంట్ చేయడానికైతే యూస్ చేయండి. ఇంతే సింపుల్ ఫార్ములా. మీ షార్ట్ ఆన్సర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. ఇంకా మనకి ఎంత టైం ఉంది 3 అవర్స్లో అంటే సో 2 hours 15 minutes టైం అయితే పెండింగ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ రాయాలి? 5 క్వశ్చన్స్కి అయితే పక్కాగా ఆన్సర్ రాయాలి. సో నేను ఇక్కడ మీకు టైం మేనేజ్మెంట్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 2 hours 15 minutes టైంలో 5 క్వశ్చన్స్ రాయడానికి పాసిబిలిటీ ఉందా అంటే ఎగ్జాక్ట్లీ మనకైతే ఉంది. సో ఏ విధంగా రాయొచ్చు? ఈచ్ క్వశ్చన్కి హాఫ్ అన్ అవర్ ఇద్దామా? సో అలా ఇస్తే మనకు 15 మినిట్స్ అనేది డ్రాబ్యాక్ అయితే అవుతుంది, ఓకేనా. సో ఈచ్ క్వశ్చన్కి 45 మినిట్స్ ఇస్తే ఉరువే సరిపోదు. సో ఇలాంటి టైంలో మీరు ఏం యూస్ చేయాలంటే మీకు ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చిన ఆన్సర్ ఉంటుందో లైక్ పార్ట్ బిలో సో ఆ క్వశ్చన్ అయితే ఫస్ట్ రాయడానికి అయితే ట్రై చేయండి. అంటే వితిన్ 15 మినిట్స్లో మీరు ఆ క్వశ్చన్ అనేది కంప్లీట్ చేయాలి. అప్పుడు మీకు పెండింగ్లో ఉన్న క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్ని మీరేంటంటే యూటిలైజ్ చేసుకోవాల్సింది ఈచ్ క్వశ్చన్కి 30 మినిట్స్ టైం యూస్ చేసుకొని మీ యొక్క ఎస్సే అనేది కంప్లీట్ చేసుకోండి. సో 1:30, 2:30, 3:30 అండ్ 4:30 2 hours కంప్లీటెడ్. అండ్ ఏదైతే మీకు పర్ఫెక్ట్గా వచ్చిన క్వశ్చన్ ఉంటుందో 15 మినిట్స్లో కంప్లీట్ చేస్తుంటారు కాబట్టి సో మీరు ఆలోచించండి. ఏదైతే మనకు రాని క్వశ్చన్ ఉంటుందో అది రాయడానికి చాలా టైం పడుతుంది. వచ్చిన క్వశ్చన్ రాయడానికి పెద్ద టైం అయితే పట్టదు. వితిన్ 10 or 15 మినిట్స్లో అన్ని పాయింట్స్ మన మైండ్లో ఉంటాయి కాబట్టి టకటక మనమైతే రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క డిప్లొమా ఎగ్జామ్ యొక్క పేపర్ అయితే ఈ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకొని ఎగ్జామ్ రాయండి. 100%గా మీరు ఏ ఒక్క క్వశ్చన్ని మిస్ చేయకుండా సక్సెస్ఫుల్గా రాసిన వాళ్ళైతే అవుతారు, ఓకేనా. సో తప్పనిసరిగా ఈ వీడియో మీ అందరికి కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో లైక్ షార్ట్ క్వశ్చన్స్ అనేటివి ఎలా రాయాలి, హార్డ్ క్వశ్చన్స్ లైక్ పెద్ద క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి ఎలా రాయాలి అనేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో ఆ టిప్స్ని అయితే యూస్ చేయండి. 100% మీరైతే సక్సెస్ అవుతారు అండ్ మీ యొక్క మార్క్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSDVP తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ BSD సైనింగ్ ఆఫ్.